పులివెందుల మండలాల్లో వైఎస్ఆర్సీపీకి సంబంధించి జెడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతుంది. ఉదయం నుంచి కూడా ఎంపీ అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలోనే పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ శ్రేణులు చంద్రగిరి, కొత్తపల్లి గ్రామాల్లో కూడా ఈ ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆ ప్రచారంలో పాల్గొనడానికి మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కూడా విచ్చేసినటువంటి పరిస్థితి. సార్, ఎలా ఉంది ప్రజల్లో స్పందన? ఈ జెడ్పీ ఉప ఎన్నికకు సంబంధించి ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తున్నారు? పులివెందుల ఓటర్లు నాకు తెలిసినంత వరకు ప్రతి ఓటరు కూడా ఒక జగన్మోహన్ రెడ్డి లాగా ఫీల్ అవుతారు. ఓటేసేటప్పుడు ప్రతి ఓటరు కూడా ఒక జగన్మోహన్ రెడ్డి అయి ఓటేస్తాడు. దాంట్లో ఎలాంటి అనుమానం కూడా ఎవరికి అక్కరలేదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఓటుకు 10,000 ఇంటికి 20,000 అన్న నినాదంతో ముందుకు పోతున్నట్లు తెలుస్తూ ఉంది. బీటెక్ అయినా, ఎంటెక్ అయినా, హైటెక్ అయినా, లోటెక్ అయినా ఏ టెక్కు ట్రిక్కులు కూడా ఇక్కడ పనిచేయవు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుంది. ఈ బీటెక్ రవి కానీ లేదా ఆదినారాయణ రెడ్డి జమ్మలమడుగు నుంచి వచ్చి గెలిపిస్తామనే ప్రగల్భాలు పలుకుతున్నారు. వాళ్ళు క్లబ్బులో ప్యాకాట్ ఆడినంత ఈజీ కాదు ఇక్కడ ప్రజలను గెలవటం అనేది వాళ్ళు మైండ్లో పెట్టుకోవాలి. క్లబ్బులో ప్యాకాట లేదా పబ్బులో డ్యాన్సులు వేసినంత ఈజీగా ఎలక్షన్ అనేది ఉండదు. ఇక్కడ ప్రతి ఒక్క మనిషి కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ కుటుంబానికి కనెక్ట్ అయి ఉన్నారు. అఖండమైన విజయం ఖచ్చితంగా సాధిస్తారు. తెలుగుదేశం పార్టీ కానీ లేదా కూటమి ప్రభుత్వం కానీ లేదా పార్టీలకు సారథ్యం వహిస్తున్న ఎవరొచ్చి ఇక్కడ ప్రచారం చేసినా అది నామమాత్రంగానే ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మీరైతే ఏ టెక్కులు పనిచేయమంటున్నారు. అయితే బల ప్రదర్శనలో అధికారము పనిచేస్తుంది. ఇక్కడ దాడులు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఎప్పుడైతే గెలవలేము అనే నిరాశ నిస్పృహలకు మనిషి వస్తాడో ఆ నిరాశ నిస్పృహతో ఇక్కడ వేముల రాము తర్వాత మా ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పైన దాడులు చేయడం జరిగింది. అది వారి దివాలాకోరుతనానికి, వాళ్లకు ఓట్లు పడవు అనడానికి అదొక నిదర్శనం. ఎప్పుడైతే మనిషి నిరాశ నిస్పృహలకు పోతాడో అప్పుడే ఈ ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఎప్పుడైతే పోతుందో అప్పుడే ఈ దాడులకు తెగబడతారు. అందులో భాగంగానే దాడులు చేయడం జరిగింది. ఈ దాడులను ఆపకుండా, ఈ ప్రభుత్వం కట్టడి చేయకుండా దాడులను ఇట్లే చేసుకుంటా పోతూ ఉంటే దానికి తగిన రీతిలో బుద్ధి చెప్పడానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయి అనటంలో కూడా ఎలాంటి సందేహం లేదు. వేల్పుల రాము పైన తలను పగలగొట్టి పూర్తిగా ఆయన పైన అత్యాయత్నం చేసిందే కాకుండా రివర్స్లో ఆయన పైనే కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి. అంటే ఎస్సీ ఎస్టీ అల్ట్రాసిటీ కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి. సరే, ఇప్పుడు పోలీసు వాళ్ళు ఇచ్చే తీర్పు ఆ రకంగా ఉంది. ఎవరైతే బాధితులు ఉన్నాడో, ఎవరికైతే గాయాలు తగిలినాయో, ఎవరిపైన అయితే దౌర్జన్యం చేసినారో వారిది కంప్లైంట్ తీసుకుని కేసు కట్టాల ధర్మంగా. దాన్ని పక్కకు వదిలేసి ఇది ఒక కొత్త రకమైన తీర్పుకు వారు శ్రీకారం చుట్టినారు పోలీసు వాళ్ళు. అదే కాకుండా సాక్షాత్తు డిఐజీ గారే ఇంతకుముందు ఫ్యాక్షనిస్ట్లో, నక్సలైట్లో మాట్లాడే మాటలను, తలలు తీసేస్తామనే మాటను స్వయంగా డిఐజీ గారి నోట్లో నుంచే మనం వింటూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితి, ఇలాంటి పోలీసు వ్యవస్థను మనం ఎప్పుడు కూడా చూడలేదు. ఈ జిల్లాలో నేను సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేసినాను. నేను సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేసిన రోజుల్లో కూడా ఇక్కడ పనిచేసిన ఎస్ఐలు కానీ, సిఐలు కానీ, ఎస్పీలు కానీ, డిఐజీలు కానీ వాళ్ళు ఉభయులకు న్యాయం జరగాల, లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండాలా అనే విధంగా పనిచేసేవాళ్ళు. దానికి తిలోదకాలను ఇచ్చి దాన్ని తుంగలో దొక్కేసి పోలీసు వ్యవస్థ చాలా నిర్వీర్యం అయిపోయింది. ఇది చాలా దురదృష్టకరమైన ఘటనగా మనం భావించవచ్చు. సో ఇన్ని చర్యల నడుమ ప్రజల ఆలోచన ఏ విధంగా ఉంది? ప్రచారంలో పాల్గొన్నటువంటి మీరు ప్రజానాడి ఏ విధంగా గుర్తిస్తున్నారు? మనకు
ఊరిలోకి వస్తేనే అసలు పులివెందుల్లోకి ఎంటర్ అవుతుండేనే మనకు ఈ ఫలితం ఏమనేది అర్థమవుతా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఉత్సాహం కానీ లేదా ప్రజలు మొదటి నుంచి వైఎస్ కుటుంబాన్ని ఆదరిస్తున్న చరిత్రను కానీ మనం చూస్తే ఇక్కడ ఎప్పటికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడేది లేదు, తెలుగుదేశం పార్టీ కానీ కూటమి ప్రభుత్వం గెలిచేది లేదు అనేది నిక్కచ్చిగా తెలియజేస్తున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ. అది మొత్తం మీద ఏదైతే రానున్నటువంటి జడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించి తాము ఓడిపోతామనేటువంటి ఒక నిరాశ నిస్పృహతో ఇలాంటి దాడులకు తెగాయిస్తుంది కూటమి ప్రభుత్వం. మొదటి నుంచి కూడా పులివెందుల నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించి పార్టీకి శ్రేణులకు కావచ్చు, అదేవిధంగా వైఎస్ కుటుంబానికి కావచ్చు, ఏ విధంగా విధేయతగా ఇక్కడ ప్రజలు అభిమానంతో ఓట్లు వేస్తారనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఖచ్చితంగా రానున్నటువంటి జడ్పీ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విజయం ఖాయమంటూనే పోలీసులు చేస్తున్నటువంటి దాష్టికమైనటువంటి చేష్టలు కావచ్చు, కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరుపైన కూడా మాజీ ఎంపీ గోరింట్ల మాధవ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ భద్రత లోకేష్, సాక్షి టీవీ, పులివెందుల.